హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ పిక్సార్ట్లో ఇలాంటి ఫాంట్స్ని 100కి పైగా మనం ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. సో ఈ వీడియోలో మీకు లైవ్లో అయితే యాడ్ చేసి చూపిస్తా. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నా దగ్గర ఉన్న పిక్సార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో మీకు చూపిద్దామని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హాయ్ అందరికీ అని చెప్పి నేను తెలుగులో అయితే టైప్ చేసా. అండ్ ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్తాయి, కానీ ఇక్కడ బై డిఫాల్టే పిక్సార్ట్ ఇచ్చిన ఫాంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కింద మై ఫాంట్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసా చూడండి, ఇక్కడ యాడ్ ఫాంట్స్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనం తెలుగు ఫాంట్స్ అయితే మనం యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్లో తెలుగు ఫాంట్స్ ఫర్ పిక్సార్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేసుకోండి, మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి టాప్ రైట్లోని 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే టిక్ చేసుకోండి. సో మనకి సిస్టంలో ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ తెలుగు ఫాంట్స్ అనమాట. మీకు ఇంకా తెలుగు ఫాంట్స్ కావాలంటే ఇలా కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి వ్యూ ఆల్ ఫాంట్స్ అని చెప్పి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇంకా తెలుగు ఫాంట్స్ అయితే వస్తాయి. సో ఇది ఫస్ట్ పేజ్లో ఉందన్నమాట. ఇంకా మనకి పేజెస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ అప్ టు మీకు ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ ఫాంట్స్ అయితే నచ్చాయో ఆ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో డౌన్లోడింగ్ అని చెప్పి వస్తుంది. సో ఇలా మీకు ఎన్ని ఫాంట్స్ కావాల్స్తే అన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేస్తున్నా. సో మీకు నచ్చిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు కావాల్స్తే అన్ని ఫాంట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి నేను కొన్ని ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను అండ్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యాడ్ ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని సో నేను ఇందాక ఏదైతే డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ని ఆ ఫైల్స్ లోకి అయితే వెళ్ళి ఆ ఫాంట్స్ ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ జిప్ ఫైల్స్ అనమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే కానీ మనకి యాడ్ అవ్వవు. సో ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో మీరు ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేస్తారో అక్కడికైతే వెళ్ళి ఆ ఫైల్ అయితే లాంగ్ ప్రెస్ చేయండి. పక్కన మనకి 3 లైన్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా అయితే ఉంటాయి. సో దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ఏదైతే తెలుగు ఫాంట్ ఉందో అదైతే ఇక్కడ చూసుకోవచ్చు, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా యాడ్ అవుతాయి. సో అలా నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో మొత్తానికి నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నిటిని నేను యాడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో వీటిలో ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఫాంట్ స్టైల్ అయితే మారింది. సో మీరు ఇలా రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఫాంట్ స్టైల్స్ అయితే మారుతున్నాయి. మనం డౌన్లోడ్ చేసుకున్న తెలుగు ఫాంట్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి. సో ఇలా మీరు తెలుగు ఫాంట్స్ అనేది చాలా సులభంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ వీడియో అయితే ఇంత గైస్, మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ చేయండి ఇట్స్ వర్కింగ్ అని. సో ఇలా చేయడం వల్ల కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని క్లిక్ చేసి చూస్తే కానీ కింద కామెంట్స్లో అయితే చూసుకోవచ్చు. సో వాళ్ళకి టైం అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇట్స్ వర్కింగ్ అని. సో అందరికైతే వర్క్ అవుతుంది. సో వీడియో అయితే ఇంత గైస్, మీకు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.